నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ దత్త ఉపాసకులు లతా బోట్లా గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. 20 తారీఖు మనకి అక్షయ తృతీయ కూడా ఉంది, అలానే మాతంగి జయంతి కూడా ఉంది. మళ్ళీ మాతంగి జయంతి యొక్క విశిష్టత ఏంటమ్మా? మనము ఎన్నో ఆటంకాలని ఫేస్ చేస్తూ ఉంటాం. ఒక పని మొదలు పెడితే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఎదుర్కొంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది అని అంటారు. కొంతమంది ఎదుర్కొనే స్థితిలో ఉండరు. మళ్ళీ వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఎవరైతే చాలా ఆటంకాలు మా జీవితంలో వస్తున్నాయి అనుకుంటారో ఆ ఆటంకాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరికలు నెరవేరటానికి మాతాంగిని పూజిస్తారు. అసలు ఎవరు ఈ రాజమాతాంగి? మాతాంగి అమ్మవారు ఎవరు అని అంటే దశ మహావిద్యల్లో ఒకటైన అమ్మవారు మాతాంగి అమ్మవారు. ఆవిడ శివుని 3వ నేత్రంలో నుంచి ఉద్భవించారు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. శివుని 3వ నేత్రం నుంచి. అలాగే ఆవిడ సరస్వతీదేవి యొక్క రూపము రాజశ్యామలాగా కూడా ఆవిడ పిలుస్తాం మనం. రాజశ్యామలాగా కూడా కొలుస్తాం. రాజకీయంగా ఎదగాలన్నా, జ్ఞాన సంపద కలగాలన్నా, సంగీతంలో రాణించాలన్నా, కళల్లో రాణించాలన్నా, వాక్ స్థితి పెరగాలన్నా, వాక్ శుద్ధి కలగాలన్నా మాతాంగి దేవిని పూజిస్తాం. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్, చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే మాతాంగి అమ్మవారిని పూజించాలి. ఇప్పుడు వస్తున్న ఈ అక్షయ తృతీయ అంటే సోమవారం రోజు మాతాంగి పుట్టినరోజుగా మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో చక్కగా తలంటు స్నానం చేసి, ఆ రోజు అంతా పచ్చరంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కుబేర కుంకుమతో అమ్మవారికి అర్చన చేస్తే, సరస్వతీదేవి అష్టోత్తరం చదువుకున్న, నేను ఇంకో మంత్రం చెప్తాను, మాతాంగి మంత్రం. ఆ మంత్రము పఠించిన, ఆ మంత్రము ధ్యానం చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆ రోజు తులసి మొక్కలు తెచ్చి నాటుకున్న, అలాగే పచ్చని చిలుకలకు ఆహారం వేసినా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. పచ్చని చిలుకలు ఎక్కడ ఉంటాయో అక్కడ, ఎందుకంటే చిలుకల్లోనే అమ్మవారు ఉంటారనమాట. అంతా పచ్చని గ్రీన్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ అమ్మవారికి, మాతాంగి అమ్మవారికి. ఇక అమ్మవారిని పూజించడం వల్ల శత్రు భయం తొలగుతుంది, జ్ఞానం లభిస్తుంది, అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ రోజు అమ్మవారిని విశేషంగా ఆరాధించాలన్నమాట, మాతాంగి అమ్మవారిని. ఇప్పుడు కళారంగంలో చాలామంది ఉన్నత స్థితిలోకి వెళ్తూ ఉంటారు. కళలు అంటే కళలకు ప్రతిరూపం ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క మరో రూపమే అమ్మవారు. కళల్లో రాణించాలన్నా, ఇప్పుడు మంచి పేరు వచ్చింది ఒక హీరో రేంజ్లో, ఒక హీరోయిన్ రేంజ్లో అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. ఈ లోకమంతా సృష్టించినప్పుడు సరస్వతీదేవి లేకపోతే అసలు అంతా కూడా చాలా ఎలా అంటాం, అసలు ఎక్కడ కూడా సంగీతం లేక, నృత్యం లేక, ఏమంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నట్టే ఉందంట. ఎప్పుడైతే సరస్వతీదేవి అనుగ్రహం కలిగిందో అప్పుడే కళలకు నిలయము మొదలైందనమాట. అందుకే సంగీతము, ఇప్పుడు సింగర్స్ అవ్వాలన్నా కూడా సరస్వతి అనుగ్రహం ఉందంటారు. వాక్చాతుర్యం ఉంటే సరస్వతీదేవి అనుగ్రహం అంటారు. డిబేట్స్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ రంగంలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికి కూడా వాక్శక్తి ఇచ్చేది ఎవరంటే ఈ అమ్మవారే. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా, ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లల కోసం. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా ఈ అమ్మవారిని పూజించాలి. ఆ రోజు ఎవరైతే బుక్స్, స్టేషనరీ డొనేట్ చేస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. పుస్తకాలు, పెన్నులు డొనేట్ చేస్తే మంచిదన్నమాట. సోమవారం రోజు అక్షయ తృతీయ ఆ రోజు కూడా ఉంది, 20వ తారీఖు కూడా ఉంది. మాటలు రావట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజించి తేనె అక్కడ నైవేద్యంగా పెట్టి అమ్మవారి అష్టోత్తరం చేసి, నేను ఏదైతే నామం, ఇప్పుడు ఏదైతే మంత్రం ఇస్తానో దాన్ని 1008 సార్లు చదివి ఆ తేనెని నైవేద్యంగా సమర్పించి, ఆ తేనె మీ పిల్లలతో తినిపించటం వల్ల కూడా మాటలు వస్తాయి. ఖచ్చితంగా నమ్మకంతో చేయాలి, భక్తి శ్రద్ధతో చేయాలన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందంటే అందరూ పిల్లలు ఫోన్లకు అలవాటు పడిపోయి చదవడం మానేశారు. అసలు చదువు అవ్వట్లేదు. వాళ్ళకు కూడా ఏదైనా పరిహారం చెప్పండి. వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. మనం ఏదైతే పూజలో తేనె పెడుతున్నామో వాళ్ళు కూడా ఆ రోజు అమ్మవారిని పూజించి చక్కగా ఆ రోజు ఈ మంత్ర జపం చేసుకొని
ఓం ఐం సరస్వతీ దేవియే నమః అనేది పిల్లలకి సులభంగా చదువుకోవాల్సిన మంత్రం. ఓకే ఓం ఐం సరస్వతీ దేవియే నమః. ఇక పెద్దవాళ్ళు చదువుకోవాల్సిన మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. ఇక ఆ రోజు చేయవలసిన మంత్ర జపము బీజ మంత్రాలతోనే ఉంటాయి. ఓం ఐం హ్రీం క్లీం మాతాంగియే నమః. ఓం ఐం హ్రీం క్లీం మాతాంగియే నమః అని చదువుకోవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం మాతాంగి దేవియే నమః అని కూడా చదువుకోవచ్చు. ఓకే అమ్మా. అది ఈ మంత్రాన్ని 108 సార్లు నుంచి 1008 సార్లు జపిస్తే చాలా మంచిది. అమ్మవారికి మల్లెపూలు చాలా ఇష్టము. ఆ రోజు మల్లెపూలతో అష్టోత్తరం చేసినా కూడా మంచిది. కుబేర కుంకుమతో అష్టోత్తరం చేసినా కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా అమ్మ. చాలా మందికి మాతాంగి జయంతి అంటే తెలీదు. ఈ జయంతి యొక్క విశిష్టత, మాటలు రాని పిల్లలకి, చదువు రాని పిల్లలకి ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.